మధుమేహం విషయానికి వచ్చేసరికి మనం చూసుకుంటాం సార్ 70 నుంచి 100 ఉంటే కనుక నార్మల్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ అని, 100 నుంచి 126 అలా ఉంటే కనుక నార్మల్గా ఉంది, ప్రీ డయాబెటిక్ అంటూ ఉంటుంటారు. 129 దాటిందా డయాబెటిక్ వచ్చేసింది, మెడిసిన్స్ వాడండి, ఇలా చక్కెర స్థాయిలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు సంబంధించి రకరకాలుగా వాల్యూస్ అయితే ఉన్నాయి కదా సార్. ఏంటి సార్ ఈ మధుమేహానికి సంబంధించి, బీపీకి సంబంధించి వాల్యూస్ ఏంటి ఎగ్జాక్ట్ గా? ఇది చాలా ముఖ్యమైన విషయం. ముఖ్యంగా ఫస్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే బయాలజీ సైన్స్. మాకు మెడికల్ సైన్స్లో ఏదే నిర్దిష్టంగా ఇప్పుడు ఫిజిక్స్ వాళ్ళు, మ్యాథమెటిక్స్ వాళ్ళు, ఇంజనీరింగ్ వాళ్ళు, కంప్యూటర్ వాళ్ళు లాగా నిర్దిష్టంగా ఒకటే సంఖ్య అంటూ ఉండదు మాకు. మా సైన్స్ మాది బయాలజీలో ప్రతిదానికి కూడా ఒక వేరియబిలిటీ అంటాం అనమాట. అంటే మీరు ఇప్పుడు 100 అన్నాం అనుకోండి, ఆ 100 అనేది 100 లేకపోయినా మనం ఏ ప్రభావం, చెడు ప్రభావం, మంచి ప్రభావం ఏదైతే అనుకుంటున్నా అది ఇటు ఉండొచ్చు అటు ఉండొచ్చు, వేరియబిలిటీ అంటాం అన్నమాట. దానికి మేము కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ లెక్కలేస్తాం, స్టాండర్డ్ డీవియేషన్ డివైడ్ బై n అని చెప్పి. ఒక 10 మందికి బీపీలు తీసి 10 మందికి బీపీలు ఎంత ఉందో చూసుకుని ఏదో 130/80 ఉండాల్సింది కొంతమందికి 110 ఉంటుంది, కొంతమందికి 150 ఉంటుంది, పైది కిందదేమో 60. కాబట్టి రేంజ్ని ఇస్తాం అనమాట. రేంజ్ అని చెప్తాం తప్ప ఇలా నిర్దిష్టమైన సంఖ్యలు. కాకపోతే మనం చదువుకోవడానికి, ఇంకోళ్ళకి అర్థం అవ్వడానికి సరే 130/80 అంటాం. అలా అంటే 129/79 ఉంటే అంతా మంచి అని చెప్పుకోవడానికి లేదు. అలాగే 131/81 ఉంటే అంతా చెడు అని చెప్పుకోవడానికి లేదు. రక్తంలో గ్లూకోజ్ కూడా ఏంటంటే చాలా నిర్దిష్టంగా సంఖ్యలు చెప్తాం అనమాట మేము. అంటే మీరు ఉదయం పరగడుపున నిద్ర లేవగానే మీ రక్తంలో గ్లూకోజ్ చేసుకుంటే 126 కన్నా తక్కువ ఉండాలి. 126 వస్తే షుగరు. అంటే 125 వస్తే షుగర్ కాదా, 124 వస్తే షుగర్ లేనట్ట, అలాగే 127 వచ్చిన ప్రతి ఒక్కడికి మందులు ఇవ్వాల్సిందేనా? ఇలాంటివన్నీ కూడా చివరికి డాక్టర్ల సలహాలు వాళ్ళ యొక్క అనుభవంలో వాళ్ళు తేల్చాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్క సంఖ్య మీద ఆధారపడి ఉండవు ఏది కూడా. బయాలజీలో మా సైన్స్ అంతా కూడా మాకు స్టాండర్డ్ డీవియేషన్లు, బట్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ గురించి చెప్పాలంటే ఎంత వేరియన్స్ అనేది చెప్పాలంటే, ఇప్పుడు మామూలుగా రక్తంలో గ్లూకోజ్కి వాళ్ళ CGMS అని నిరంతర నిఘా పరికరాలు వచ్చాయన్నమాట. వాటిలో ఏంటంటే 3 నిమిషాలకు ఒకసారి రక్తంలో గ్లూకోజ్ చేసి వేల రక్తంలో గ్లూకోజ్ సంఖ్యలు చెప్తోంది. అది ఒక 15 రోజుల్లో కొన్ని వేల నెంబర్లు వస్తున్నాయి. వాటిని కూడా మనం క్రోడీకరించి దాంట్లో మీన్ సగటు ఎంత ఉందని చూసినట్లయితే ఏదో ఒక 120 130 ఏదో వస్తుంది అనమాట తినకముందు రక్తంలో గ్లూకోజ్. దానికి వేరియన్స్ ఎంత అని చెప్పి లెక్కేస్తాం. మిషన్లోనే కనిపిస్తుంది, అది కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అంటారు. అది 36 నుంచి 42% వరకు యాక్సెప్టబుల్ అన్నాడు. అంటే ఉదాహరణ చెప్పుకోవాలి, ఇప్పుడు ఎవరికైనా 100 సగటున ఉందనుకోండి రక్తంలో గ్లూకోజ్, ఒక 100 పరీక్షల్లో సగటున 100 వచ్చింది అనుకోండి, అది వేరియన్స్ అలౌడ్ వేరియన్స్ ప్రకారం ఇటు అంటే 64 ఉన్నా ఒకటే, అటు 136 ఉన్నా ఒకటే, 100 కాదు. కాబట్టి మీరు 100 ఉన్నప్పుడు రక్తంలో గ్లూకోజ్ వచ్చేటువంటి సమస్యలు 136 వరకు రాకపోవచ్చు, లేదా 64 దగ్గరే మొదలవచ్చు. కాబట్టి ఇలాగ ప్రతిదానికి మాకు ఒక రేంజ్ ఉంటుంది అనమాట. HbA1c ఏంటి సార్? 3 నెలల పాటు చక్కెర స్థాయిల్ని ఈ మధ్య కాలంలో HbA1c మీద చాలా ప్రచారాలు నడుస్తున్నాయి. HbA1c అనేది కూడా ఒక సంఖ్య అనమాట. HbA1c హీమోగ్లోబిన్లో ఉన్నటువంటి A అనేటువంటి పదార్థంలో, మళ్ళీ దాంట్లో A1లో మళ్ళీ ABC అని 3 రకాలు ఉంటాయి. సో HbA1c ఎంత ఉందన్నది 3 నెలల రక్త పరీక్షకు సగటునని చెప్తాం. 3 నెలలని ఎందుకు చెప్తున్నాం? రక్త కణాలు అనేవి పుట్టిన తర్వాత 120 రోజులు ఉంటాయని. ఆ 120 కూడా 120 ఉండొచ్చు, 110 రోజులు ఉండొచ్చు, 150 రోజులు ఉండొచ్చు. సగటున రక్తంలో కణాలు 120 రోజులు ఉంటాయి. కాబట్టి ఆ కణాల్లో ఉన్నటువంటి యావరేజ్ రక్తంలో గ్లూకోజ్ 90 రోజులకి అని చెప్పి ఒక లెక్క కట్టి, అదంతా కూడా అప్రాక్సిమేషన్ అనమాట. లెక్క కట్టి మనం 90 రోజుల గ్లూకోజ్ని మీకు HbA1c చెప్తుందో అంటున్నాం. కానీ ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భారతదేశంలో దాదాపు అందరూ చెప్తున్న ఎనిమియా ఎక్కువగా ఉంది, రక్తహీనత ఎక్కువగా ఉంది. సో మనకు అసలు టోటల్ హీమోగ్లోబిన్ అనేది తక్కువగా ఉంటుంది. అదే మామూలుగా ఏదో 13.5 నుంచి 15.5 గ్రాములు ఉండాలని చెప్పుకునేది మన భారతదేశంలో అందరికీ 12 ఉంటుంది. మగవాళ్ళకి అయితే 11, 10 కూడా ఉండొచ్చు, ఆడవాళ్ళకి 8, 9, 10 ఉండొచ్చు ఎనీమియాలు. భారతదేశంలో ఎనీమియా చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఈ ఎనీమియా ఎక్కువగా ఉండి హీమోగ్లోబిన్ తక్కువగా ఉన్న వాళ్ళల్లో HbA1c శాతం ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే మనం టోటల్ హీమోగ్లోబిన్లో నిష్పత్తి తీస్తున్నాం మనం.
అంతేగాని HbA1c అనేది ఇన్ని మిల్లీగ్రాములు ఉన్నాయి, ఇన్ని గ్రాములు ఉన్నాయని చెప్పట్లేదు మనం. HbA1c అనేది మీ టోటల్ హీమోగ్లోబిన్లో ఎంత శాతం ఉన్నది, పర్సంటేజ్ 7% అని చెప్తుంటే మంచిదన్నాం. ఎనీమియా మరి వీళ్ళకి టోటల్ హీమోగ్లోబిన్ 15 దగ్గర లెక్క కట్టింది 11 ఉందనుకోండి, 11 10 ఉంటే ఆ శాతం పెరుగుతుంది. HbA1c అనేది 7 ఉండాల్సింది 8 ఉండొచ్చు, 9, వెంటనే వాళ్ళకి డయాబెటీస్ ఉంది, నీ డయాబెటీస్ నియంత్రణలో లేదు అనకూడదు. అది అనాలా అనకూడదు అనేది డాక్టర్ నిర్ణయించుకోవాలి. ఆయన ఆలోచించుకోవాలి మిగతా విషయాలతో. ఎనీమియా ఎంత ఉంది, ఆయన హీమోగ్లోబిన్ ఎంత ఉంది, ఇంత హీమోగ్లోబిన్ ఉంది కాబట్టి దీన్ని మనం ఎక్కువ అని చెప్పాలా తక్కువ అని చెప్పాలా. ఇలాగే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే సికిల్ సెల్ డిసీజ్ ఉంది చాలామంది. అంటే ఏంటంటే మన రక్త కణాలన్నీ కూడా వెంటనే తొందరగా పగిలిపోతాయి. ఇది ఏంటంటే మలేరియా రాకుండా ఒక దేవుడిచ్చినటువంటి ఒక రక్షణ వ్యవస్థ. మలేరియా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సికిల్ సెల్ డిసీజు, సికిల్ సెల్ ట్రైట్ అని ఒక రక్షణ వ్యవస్థ ఉంది. ఆ రక్షణ వ్యవస్థ ఏం చేస్తుందంటే ఏదైనా దోమ కొట్టగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి రక్త కణాల్లోకి ఆ మలేరియా వెళ్లకుండా ఆ రక్త కణమే చచ్చిపోతున్నాను, పగిలిపోతుంది. ఇది ఒక రకంగా ఒక దాంట్లో నష్టాలు ఉంటాయి, కానీ ఒక రకంగా దేవుడిచ్చిన రక్షణ వ్యవస్థ సికిల్ సెల్ డిసీజ్. సికిల్ సెల్ డిసీజ్లో మిగతా అన్ని రక్త కణాలలాగా 120 రోజులు ఉండవు. ఈ రక్త కణాలన్నీ కూడా 70 రోజులకి పెరిగిపోవచ్చు, 90 రోజులకి బ్రేక్ అయిపోవచ్చు. కాబట్టి యావరేజ్ సగటున 90 రోజుల రక్తంలో గ్లూకోజ్ని HbA1c చెప్పుతోంది అన్నది సికిల్ సెల్ డిసీజు, సికిల్ సెల్ ట్రైట్ మన భారతదేశంలో, మన ఆంధ్రదేశంలోను, తెలంగాణ రాష్ట్రంలోనూ ఎక్కువగా ఉంది. కాబట్టి అది కూడా ఇప్పుడు అక్కడ సికిల్ సెల్ డిసీజ్ మరి ఉన్న వాళ్ళకి 90 రోజులకి యావరేజ్ రక్తంలో గ్లూకోజ్ అలా చెప్తాం, అది కనిపించేది మీకు 45 రోజులు యావరేజే కనిపిస్తాం, తక్కువ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి HbA1c తక్కువగా ఉన్నంత మాత్రాన వాళ్ళు నియంత్రణలో ఉన్నారని చెప్పుకోవడానికి లేదు. కాబట్టి వాళ్ళకి అసలు సికిల్ సెల్ డిసీజ్ ఉందా. ఇదే కాకుండా హీమోగ్లోబిన్ D అని, అంటే పంజాబ్ హీమోగ్లోబిన్ అని, హీమోగ్లోబిన్ S అని, హీమోగ్లోబిన్ C అని, ఇలా ఎన్నో రకాల హీమోగ్లోబినోపతీస్ మన భారతదేశంలో ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ దీనివల్ల ఏమవుతుందంటే మనం ఒక నిర్దిష్టంగా ఒక సంఖ్య తీసుకుని HbA1c 7 ఉంటే మీకు డయాబెటీస్ నియంత్రణలో ఉన్నట్టు. అసలు ఉండాల్సిన HbA1c 5.7 నుంచి 6.5 ఉండాలి, 6.4 ఉంటే మంచిది, 6.5 ఉంటే మంచిది కాదు అని ఇలా చెప్తాం. 5.7 to 6 మధ్యలో ఉంటే ఈ మధ్య ముందస్తు మధుమేహం అని దాన్ని కూడా వదలకుండా దానికి కూడా ఏదో ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే, మరి ఆహార వ్యాయామ నియమాలు మందులు ఇవ్వాల్సిందని చెప్పుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో మనకి డిప్సీ అని చెప్పి మన ప్రెగ్నెన్సీ గర్భవతుల్లో HbA1c అనేది 5.7 6.5 మధ్యలో ఉంటే తప్పని చెప్పుకున్నాం ఎంతకాలం. ఇప్పుడు 5.7 కన్నా తక్కువ అంటే HbA1c 5.3 ఉన్నా కూడా తప్పే. ఇప్పుడు ఆ నెంబర్లు కూడా మారుస్తారు అన్నమాట, సంఖ్యలు. ఎందుకంటే HbA1c అనేది భారతదేశంలో 5.7 అనేది ఎక్కువ కింద లెక్క అనమాట. కాబట్టి ఈ నెంబర్లన్నీ కూడా ఏంటంటే డాక్టర్లు అది నిజంగా ఎక్కువ ఉందా నిజంగా తక్కువ ఉందా అన్నది డాక్టర్లు వాళ్ళకు వేరే విషయాలన్నింటినీ కూలంకషంగా చూసి ఆ కోణంలో చూసి ఇది కరెక్టా కాదా అనేది తేల్చుకోవాలి. ఇలా అన్ని రక్త పరీక్షలు, మీరు పల్స్ బీపీ చూసుకున్నా అంతే, టెంపరేచర్ అందరూ 98.4 degrees ఉండాలనేది ఏం లెక్క ఏం లేదు. 99 ఉండొచ్చు, 97 ఉండొచ్చు. అందుకని డాక్టర్లు వాళ్ళ సొంత అనుభవంలో వాళ్ళు ఇందులో నిర్ణయం తీసుకుంటే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.